జై బోలో గణేష్ మహారాజ్ కి జై. తాతయ్య అందరి దేవుళ్ళకి తొండం ఉండదు కదా, మరి ఎందుకు వినాయకుడికి తొండం ఉంటుంది? వినాయకుడికి తొండం ఎలా వచ్చిందో అడిగావు కదా, చెప్తా విను. శివుడు తెలియక బాల వినాయకుడిని తల వధిస్తాడు. తర్వాత తన తప్పుతో తెలుసుకుని తన భక్తుడైన గజాసుడు శిరస్సు తీసుకొచ్చి ఈ వినాయకుడు పెట్టి బతికిస్తాడు. ఈ గజాసుడు తల ఏనుగు తలవలే ఉంటుంది కదా, అందుకే వినాయకుడి తొండం వచ్చింది. ఇది ఒక పెద్ద కథ. మనం ఇప్పుడు పూజ చేస్తాంగా, పూజలో చక్కగా వివరంగా చెప్తా, సరేనా? అందరి దేవుళ్ళని పువ్వులతో పూజ చేస్తాం కదా, మరి వినాయకుడిని మాత్రం ఎందుకు ఆకులతో పూజ చేస్తాం? అవునరా మనోడా, 20 రకాల ఆకులతోటి వినాయకుడిని పూజించాలి. ఎందుకంటే అసలు వినాయకుడి పండుగ మనకి వర్షాకాలంలో వస్తుంది. ఈ 20 రకాల ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వాటి నుంచి వచ్చే గాలి స్వచ్ఛమైన గాలి, మంచి గాలి. అవి కలిసిన ఈ ఆకులు కలిసిన నీరు కూడా శుద్ధి అవుతాయి, క్రిమి కీటకాలు పోయి శుద్ధి అవుతాయి. అందువల్ల మన పూర్వీకులు ఈ 20 రకాల ఆకులతోటి పత్రితో పూజ చేసిన మట్టి వినాయకుడిని నీళ్ళ కలపమని చెప్పారా మనవాడా. చూసావా ఎంత మంచిదో. అందుకే అందరం కూడా మట్టి వినాయకుడిని పూజించాలి. ఈ 20 ఆకులతోటి పత్రితోటి పూజ చేసుకోవాలి. మరి పూజ సమయం అవుతుంది, చేసుకుందాం పూజ. జై బోలో గణేష్ మహారాజ్ కి.